పొద్దుగాల పూట నీళ్లు దొరకక పిల్లలు స్నానాలు చేస్తే ఎలర్జీ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, వాటర్ తాగక వాష్రూమ్ పోతే పిల్లలు ఎందుకు ఇన్నిసార్లు వాష్రూమ్ పోతున్నారు అంటారు. అన్నవాళ్ళ పురుగు వస్తే చికెన్ బొక్క లెక్క పక్కన పెట్టి అంటారు మేడం వాళ్ళు. ఇట్లా ఉంది మా సమస్య. పిల్లలకి ఏదో ఒకటి చేయాలని పిల్లల్ని ఎప్పుడేమన్నా పిల్లలు మేము పోయినాక పిల్లలు బెదిరిస్తారు. మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్పారు మీకు ఎందుకు ఫుడ్ సరి పెట్టాలని పిల్లలు బెదిరిస్తారు. పురుగులు వస్తున్నాయి అంట సార్ అన్నముల్లా 2-3 సార్లు మా బుజ్జి చెప్తానే ఉంది. పోనీ అని ఒప్పుకుంటున్నాం. మీకు పురుగులు ఎందుకు వస్తున్నాయి అంటే ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాయి, చదువు అయితే మంచిగా ఉందిగా, పురుగులు వస్తే ఏమైతుంది అంటారంట. మరి ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే చదువు మంచిగా వస్తుంది. మనకి అది ఫస్ట్ అడిగిన వాళ్ళకు టార్గెట్ చేశారు. నా పిల్లలు గిట్ట చెప్పలేకపోతాం. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు గిట్ట ఉన్నారు కదా, వాళ్ళకి 10 years ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది చెప్పు. కడుపుని వస్తుంది అంటారు, వాష్రూమ్ పోయినా నీళ్లు లేవంటే బాత్రూమ్ ఎట్లా పోతారు? అట్లా మరి అన్ని మంచిగా చూడాలి. మా భరోసా మొత్తం ఆ టీచర్ల మీదనే పెట్టాం. అన్న వాళ్ళ పురుగులు వస్తే చికెన్ పీస్ లెక్క తీసి పక్కగా పెట్టమని అంటారు. అసలు ఏం టీచర్ పట్టించుకోవట్లేరు. వాటర్ లేవు, బాత్రూమ్ అంటే ఇప్పుడు ఎందుకు బాత్రూమ్ క్లాస్ నడుస్తుంటే అవసరం లేదు, బాత్రూమ్ కూడా అవసరం లేదు, అట్లా కూర్చోబెడుతున్నారు. ఏడుస్తున్న పిల్లలు వచ్చే లోపల చెప్తే మళ్ళీ ఏం కొడతారని చెప్పట్లేరు. పట్టించుకోవాలి సార్, చాలా ఇబ్బంది ఉంది. ఇలా వాటర్ లేక అసలు బాత్రూమ్ కూడా పిల్లలు బకెట్లతో మోసుకొని వెళ్తున్నారు. పట్టించుకోవాలని కోరుకుంటున్నాను సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నా పేరెంట్స్.